రోజు రోజు ఈ రీల్స్ పిచ్చి ముదిరి పాకానికి వచ్చి పానాలు తీస్తున్నది. రీల్స్ మాయల వడ్డోళ్ళు ఎర్రి పప్పలా కొండరి పప్పలా ఏమర్థమైతలేదు. అరే ఒక్కసారి చెప్తే అర్థం కాకుంటే ఎట్లా? ఆ రీళ్ళు పాడైపోను పానాల మీదకి తెచ్చుకున్నట్టు వీడియోలు రికార్డ్ చేసి తప్ప మంది చూడరట. అందుకే పానాల మీదకి తెచ్చుకొని రీల్స్ చేస్తున్నారు. ఇయో గిడ చూడు రేతఘోరం జరిగిందో. ఏతులకు పోతే గోతుల పడ్డాడట వెనకటేవాడు. ఆగు దానికి కరెక్ట్ సరిపోయే ముచ్చట్నే ఇది. కారు నడిపి వీడియో తీసి అందరితోని ఖతర్నాక్ అనిపించుకునే తత్తు కట్టలు పడ్డాడట పోరాడు. మహారాష్ట్ర రాష్ట్రం సతారా జిల్లా సదావాఘాపూర్ అనే పర్యాటక ఏరియాల సాహిల్ జాదవ్ అనే 20 ఏళ్ళ పోరడు కారుతోని కథలు పడ్డాడట. నన్ను చూడుండ్రి నా సాహసం చూడుండ్రి అన్నట్టు కారు ఎక్కి గిర్ర గిర్ర తిప్పిండట. ఇంకేంది అది అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడ్డదట. కండ్లు మూసి తెరిచే లోపే 300 మీటర్ల లోతుల పడ్డదట. సినిమాలో చూపించినట్టు కారు బండల మీద పడి ఎగిరినట్టు చెట్లకు దాకి షెండు తిరిగి ఎగిరినట్టు పల్టీలు కొట్టిందట. ఆగో ఆఖరికి గిట్లయిండు సాహిల్ జాదవ్ పోరడు. కార్ల నుంచి బయట పడ్డాడంటే ఎన్ని దెబ్బలు దాకినాయో ఏమో. ఎంబటే అక్కడ ఉన్నోళ్ళు దావఖానకు తీసుకొని పోయిందట. ఇప్పుడు ఎట్లున్నది జాదవ్ పోరని పరిస్థితి ఏమో కానీ రీల్స్ పిచ్చి మాత్రం రోజు రోజుకు ముదిరిపోతున్నది. ఈ ముచ్చట ఇట్లుంటే కర్ణాటక తెలంగాణ బార్డర్ ఏరియాలున్న రాయచూర్ జిల్లాల ఓ భార్య భర్తను సెల్ఫీ దిగుదామని నది పక్కకు నిలబడమన్నదట. ఆ సెల్ఫీ కోసం నవ్వుకుంటా భార్య పక్కకు నిలబడితే నమ్మిచ్చి నదిలో నెట్టేసిందట. ఎంత ఘోరమో చూడుండ్రి. భర్త కొంత దూరం పోయినాక బండరాళ్ళ పట్టుకొని బతికిందట. అక్కడ ఉన్నోళ్ళు సాయం చేస్తే బయటికి వచ్చిందట. ఎందుకు అట్లా చేసినామంటే తన భర్తే కాల్జారి దాంట్లో పడ్డాడని వగల మాటలు చెప్పిందట. చూడుండ్రి ఎట్లా తయారైనరో జనాలు. అంత సెల్ ఫోన్ మాయ. ఏం చేస్తాం ఇక. లోకం మీద చాలా మంది నలుగురు ఏమనుకుంటున్నారనే బతుకుతున్నారు. ఊరోళ్ళు ఏమనుకుంటున్నారో పెద్ద మనుషులు ఏమంటారో సొంత ఇష్టాలు కష్టాలు పక్కకు పెట్టి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే ఆలోచననే చేస్తుంటారు. కానీ పెద్ద మనుషులైనా ఆ నలుగురైనా చుట్టూన్న లోకమైనా ఎట్లాంటిదో కలిసిమెలిసి బతకాలనుకున్న వాళ్ళను ఎంత చిత్రహింసలు పెడుతుందో ఒకసారి చూడండి. దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డం పడ్డాడు అన్నట్టు చూడుండ్రి ఎట్లా చేస్తున్నారో ఊరి పెద్ద మనుషులు. ఇష్టమైన ఆడవిల్ల మగ పిల్లగాడు ప్రేమించుకొని అయ్య వాళ్ళ నొప్పించి పెళ్లి చేసుకున్నారట. హాగు అది ఊరు పెద్ద మనుషులకు నచ్చలేదట. అందుకే గిట్లా నాగలికి ఎద్దుల తీరుగా ప్రేమించుకున్న వాళ్ళని గట్టి కొట్టుకుంటా భూమి దున్నుతున్నారు. వాళ్ళు మనుషుల పశువుల ఇంకేమన్నా. అయినా పెద్ద మనుషులు అంటే బుద్ధి మాటలు చెప్పేటోళ్ళు, చక్కని దారి చూపెట్టేటోళ్ళు, మంచిగా బతకాల బిడ్డ అని చెప్పేటోళ్ళు. కానీ వీళ్ళు అసంటోళ్ళు కానట్టున్నది. మంది సంబరంగా ఉంటే ఓర్చేటోళ్ళు కానట్టున్నది. అందుకే గిట్ల పశువుల కంటే హీనం చేస్తున్నారు. ప్రేమించుకున్న వాళ్ళు అయ్యవ్వలే వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటే నడిమిట్లు ఈ పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళకు వచ్చే నష్టం ఏంటిది? అగు చూడుండ్రి పాపం ఆడవిల్లాని కూడా చూడకుండా ఎట్లా కొడుతున్నారు. అరే మనం ఏ కాలంలో ఉన్నాంరా అయ్యా? పాత రాతి గుహల కాలంలో లేమ్రా అయ్యా. ఇది పాలరాతి గృహంలల్లా బతికే కాలంరా. ప్రేమ కోసం పాలరాతి తాజ్మహల్ కట్టిన దేశంరా బాబు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇష్టపడ్డోళ్ళు కలిసి ఉంటే మీకొచ్చిన తిప్పలేందిరా? గొడ్డును కొట్టినట్టు కొడుతున్నారు. గంతగానం మీకు నచ్చకుంటే వాళ్ళ అయ్య వాళ్ళకి చెప్పాలి. అంతేగాని ఇట్లా కొట్టే అధికారం ఎక్కడిదిరా పెద్ద మనుషులారా? ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాలున్న కంజమజ్జీరా అనే ఊర్లో జరిగిందట ఈ లత్కోర్ పెద్ద మనుషుల కార్యము. ఇట్లా నాగలి గట్టి కొట్టుడే కాదు గుడికి తీసుకుపోయి షెండాలం పనులు చేయించిండ్రట. నోటితో చెప్పలేనని బూతులు చెప్పిండ్రట. దేశం ఎంతో ఎత్తుకుపోతున్నదని చెప్తున్న ఈ కాలంలో అడవి మనుషుల తీరుగా చేసుడేంది అని తిడుతుర్రు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఒక్కళ్ళు మెచ్చుతోట్టు ఈ వీడియోను.